దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు మరలా నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ఫెడరేషన్ మళ్లీ దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు చేపట్టాలని డిమాండ్. నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా పేపర్ లీకేజ్ సంచలనం సృష్టిస్తా ఉంది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష ఎంతో ఆశతో దాదాపు 25 లక్షల వరకు విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. 720 మార్కులకి 726 మార్కులు 67 మంది విద్యార్థులకి రావటం అనేసి అంటే సోషల్ మీడియాలో ఉన్న పేపర్ కనిపించడం అనేసి అంటే ఎంత తారాస్థాయిలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అని చెప్పి తెలియజేస్తా ఉంది. విద్యార్థి లోకాన్ని వైద్య విద్యను భ్రష్టు పట్టించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉంటా ఉన్నాయి. మేము విద్యార్థి లోకం నుంచి కానీ దీనివైపు యువజన సంఘం నుంచి కానీ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నది ఏమి అంటే, మీరు ఇప్పటికైనా ఈ ప్రవేశ పరీక్షలో తప్పు జరిగింది, వెంటనే దీన్ని విచారణ చేస్తాం, సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యారంగం దృష్టి పట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన బాధ్యత వహించాలి అని చెప్పి సందర్భంగా కోరుతాను.